అండ్ ఈరోజు మనం వచ్చేపటికి మోషన్ అనే స్ట్రైట్ లైన్ నేర్చుకుంటాం. అండ్ ఈ స్ట్రైట్ లైన్ మోషన్ అంటే ఏంటంటే మనం ఒక పర్సన్ ఉన్నారు, ఓకేనా. ప్రతి దగ్గర మనం ఏ అండ్ బి 2 పాయింట్స్ తీసుకుంటాం, ఓకేనా. మనం మోషన్ స్ట్రైట్ లైన్ అన్నాం కాబట్టి స్ట్రైట్ లైన్ గీస్తాం. ఓకే, ఫస్ట్ ఇనీషియల్గా ఒక పర్సన్ ఉన్నారు ఇక్కడ. ఓకే, పర్సన్ ఉన్నారు, ఇతను పరిగెట్టడం మొదలెట్టారు, ఓకేనా. పరిగెట్టడం, అతని స్పీడ్ ఎంత? ఇనిషియల్గా యూ అనుకుంటున్నాను, ఏమనుకుంటున్నాను? యూ. అండ్ ఆ పర్సన్ పాయింట్ బికి రీచ్ అయ్యారు, అప్పుడు ఎంత ఉంది? అతని వెలాసిటీ వి ఉంది. ఇది ఇనిషియల్ వెలాసిటీ, ఇది ఫైనల్ వెలాసిటీ, ఓకేనా. అండ్ ఈ 2 పాయింట్స్ మధ్య డిస్టెన్స్ వచ్చేపటికి మనకి ఎస్, డిస్టెన్స్ ఎస్, డిస్ప్లేస్మెంట్ కూడా ఎస్ పర్. ఇక్కడ డిస్ప్లేస్మెంట్ ఎందుకు వచ్చింది సార్ అంటే మనకి మోషన్ స్ట్రైట్ లైన్, ఓకేనా. ఈ కేసులో మనకి డిస్టెన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ ఈక్వల్, ఓకేనా. ఆల్రెడీ చెప్పాను, మోషన్ స్ట్రైట్ లైన్ అనేది ఎప్పుడు 2 పాయింట్స్ని మనం జాయిన్ చేయడం వల్ల వస్తుంది. ఇనిషియల్ అండ్ ఫైనల్ పాయింట్ జాయిన్ చేస్తాను, ఇట్ ఈస్ ఆల్సో ఈక్వల్స్ టు డిస్ప్లేస్మెంట్, ఓకేనా ఈ కేసులో. అండ్ ఇక్కడ మనకి ఏ అనేది ఏంటండి? ఇట్స్ అన్ యాక్సిలరేషన్. ఏంటి? యాక్సిలరేషన్. ఏంటి? యూనిఫామ్గా ఉన్న యాక్సిలరేషన్, యూనిఫామ్గా ఉన్న యాక్సిలరేషన్. అండ్ ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఏ ఈజ్ యూనిఫామ్ యాక్సిలరేషన్. అండ్ ఈ పాయింట్ నుండి ఈ పాయింట్ రీచ్ అవడానికి టైం ఎంత పట్టిందండి? టీ పట్టింది. అంటే ఇక్కడ టీ ఈక్వల్స్ టు 0 దగ్గర మనకి ఇనిషియల్ వెలాసిటీ యూతో ఇతను పరిగెడితే టీ ఈక్వల్స్ టు టీ టైం దగ్గరికి మనకి అతను పాయింట్ బికి చేరుకున్నారు అండ్ అతని వెలాసిటీ ఇస్ వి. అండ్ ఏదైతే ఈ ఏ నుండి బికి వెళ్ళారో డిస్టెన్స్ ఈస్ గివెన్ యాజ్ ఎస్, ఓకే. అండ్ ఇక్కడ మనకి డిస్టెన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ ఇస్ సేమ్. ఎందుకు? రెండు సేమ్. సేమ్ అని అంటే అర్థం ఏంటంటే ఇన్ కేస్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్, ఓకేనా. డైరెక్షన్ మనకి ఏ టు బి వెళ్తున్నాం కాబట్టి ఓకేనా. మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ అండ్ డిస్టెన్స్ ఇస్ సేమ్, ఓకేనా. డైరెక్షన్ మనం వెళ్తుంది ఏంటి? ఏ టు బి. ఒరిజినల్గా యాక్సిలరేషన్ అంటే ఏంటి మనకి? డివి బై డిటి, ఇదే కదండి. టీ ఈజ్ యాక్సిలరేషన్. ఇక్కడ వెక్టర్స్ పెట్టండి కొంచెం, ఒక టైం ఒకటే అక్కడ మనకు స్కేలార్, రిమైనింగ్ అన్ని వెక్టర్స్, ఓకేనా. అంతే కదండి, మనకి యాక్సిలరేషన్ ఈజ్ ఈక్వల్స్ టు డివి బై డిటి. నేను ఏం చేస్తున్నాను? డివి ఇటు ఉంచుకొని ఐఎమ్ మల్టిప్లయింగ్ ఏ విత్ రెస్పెక్ట్ టు డిటి. అప్పుడు ఏమవుతుంది? మనకి లిమిట్స్ వాడాలి, ఇంటిగ్రేషన్ చేస్తున్నామంటే 2 sides. మనకి టైం ఏంటి? లిమిట్స్ 0 to t. అండ్ ఇక్కడ యూ టు ఇనిషియల్ వెలాసిటీ యూ, ఫైనల్ వెలాసిటీ వి. ఆ ప్రకారంగా చూసుకుంటే మనకి ఏమొస్తుంది? వి అంతే కదండి. దీన్ని ఫర్దర్గా చేస్తే మనకు వచ్చేది వి మైనస్ యూ ఇస్ ఈక్వల్స్ టు ఏటీ. అంటే మోషన్ ఇన్ స్ట్రైట్ లైన్లో మనకి ఫైనల్ వెలాసిటీ కావాలంటే ఏం చేస్తాం? ఫైనల్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్స్ టు యూ ప్లస్ ఏటీ, ఓకేనా. ఇది ఓన్లీ మోషన్ ఇన్ స్ట్రైట్ లైన్, ఓకేనా. ఇక్కడ మీరు గుర్తుంచుకున్నట్టయితే ప్రతి దగ్గర మనం డైరెక్షన్ అనేది గ్యారంటీగా చూడొచ్చు, అన్నీ సేమ్ డైరెక్షన్లో ఉన్నాయి. యాక్సిలరేషన్ ఇట్ ఈస్ ఇన్ సేమ్
వెలాసిటీ ఈజ్ ఇన్ సేమ్ డైరెక్షన్, అందుకని అన్ని ప్లస్ వచ్చాయి. మనకి ఒక టైం ఈజ్ ఏ స్కేలార్ క్వాంటిటీ, మిగతావన్నీ సేమ్. నాకు ఇక్కడతో వచ్చింది. అండ్ ఇప్పుడు మనం ఫస్ట్ ఈక్వేషన్ రాసుకున్నాం ఏంటి, v ఈక్వల్స్ టు u ప్లస్ ఏటీ. v ఈక్వల్స్ టు ఏటీ, u ప్లస్ ఏటీ. ఓకే, ఇప్పుడు మనం వెలాసిటీ తెలుసుకుందాం. వాట్ ఈజ్ వెలాసిటీ? ds బార్ బై dt. ఇదేంటండి మనకి వెలాసిటీ. ఇట్ ఈస్ ఎ వెలాసిటీ. మనం ఇక్కడ కూడా ఏం చేస్తామంటే, మనకి ఇక్కడ నేను ds బార్ ఇక్కడ ఉంచుకుంటే అండ్ ఇది v బార్ ఇంటూ dt అని రాసుకోవచ్చు కదండి. అండ్ మనకి బోత్ సైడ్స్ ఇంటిగ్రేషన్ చేసాం అనుకోండి, 0 to t ఈజ్ ఎ లిమిట్. అండ్ ఇక్కడ వచ్చి లిమిట్ ఏంటని అడిగారంటే, మనకి s అనేది టోటల్ లెంత్ s అండి. అదే ఇనీషియల్ పాయింట్ నుండి మనం చూసుకుంటే ఏమవుతుంది, 0 నుండి అలా కదా ఎస్కి ఇంక్రీజ్ అవుతుంది. అందుకని 0 to నేను s బార్ అని రాసుకుంటా. ఓకే, 0 to s బార్. అప్పుడు నాకు ఏమవుతుంది, అంతే కదండి, విచ్ ఈజ్ ఈక్వల్స్ టు మనకి v అంటే ఏంటి, వాట్ ఈస్ v? ఇక్కడ v ప్లేస్లో మనం ఏం చేస్తామంటే u బార్ ప్లస్ ఏటీ, దాన్ని మనం ఏం చేస్తాం, ఇప్పుడు మనం చెయ్యాలి. ఏం చేస్తాం, మనకి ఇక్కడ s బార్ ఈజ్ ఈక్వల్స్ టు u ఇంటూ డెరివేటివ్ మనం dt చేస్తున్నాం విత్ టైం t అండ్ 0 లిమిట్స్. నాకు ఏమొస్తుంది ఇక్కడ, u బార్ t వస్తుంది, అంతే కదా. ప్లస్ మనకి లీనియర్ ఆపరేటర్ కదా ఇంటిగ్రల్ అంటే, దీనికి చేసినప్పుడు మరి దీనికి చేయాలి మనం ఇంటిగ్రేషన్. అప్పుడు ఏటీ అని ఉంది, ఏ ఈస్ కామన్, మనం పక్క తీసుకుంటాం. బట్ టీకి ఇంటిగ్రేషన్ టీ స్క్వేర్ బై 2. ఓకే, టీ స్క్వేర్ బై 2, అంతేనండి. ఇది ఏంటి, డిస్ప్లేస్మెంట్కి మనకి ఈక్వేషన్. మ్యాథమెటికల్గా మనం డిస్ప్లేస్మెంట్ చెప్పాలి కదా. మనం ఏదైనా డైరెక్ట్గా చెప్పుకోవడం వేరు, మ్యాథమెటికల్గా ప్రూవ్ చేయడం వేరు. మనకి సెకండ్ ఈక్వేషన్ ఏమొచ్చింది, s బార్ ఈక్వల్స్ టు ut ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్. ఓకేనా, ఇట్ ఈస్ సెకండ్ ఈక్వేషన్. నాకు టైం లేకుండా ఇప్పుడు కావాలి. ఓకే, నాకేం కావాలి, వితౌట్ ఏ టైం నాకు ఒక ఈక్వేషన్ నేను డెరైవ్ చేసుకోవాలి. 4 పారామీటర్స్కి మనం ఒక రిలేషన్షిప్ చూపించడానికి. అండ్ ఈ కేసులో మనం ఏం చేస్తామంటే, వాట్ ఈజ్ యాక్సిలరేషన్, dv బై dt, అంతే కదండి. ఈ కేసుతో నేను ఏం చేస్తానంటే ఇలా రాసుకుంటున్నాను, అంటే న్యూమరేటర్ అండ్ డినామినేటర్ని dxతో నేను మల్టిప్లై చేస్తాను. అండ్ అప్పుడు మనం దీన్ని ఎలా రీరైట్ చేసుకోవచ్చు, dv బార్ బై dx బార్, ఇది ఒక టర్మ్ అండి. అండ్ dx బార్ బై dt, ఇది ఒక టర్మ్ అండి. ఓకేనా, 2 టర్మ్స్ని మల్టిప్లై ఇలా చేసుకున్నాం. మనకి తెలుసు ఈ కేసులో dx బై dt ఏంటండి, అది dx బై dt, వాట్ ఇట్ ఈస్, వెలాసిటీ. అది ఏంటండి మనకి వెలాసిటీ. అప్పుడు ఏ బార్ ఏమవుతుందండి, dv బార్ బై dx బార్ ఇంటూ v బార్. ఈ కేసుతో నేను ఏం చేస్తానంటే a బార్ dx అని అనుకొని ఇజ్ ఈక్వల్స్ టు v బార్ dv కింద రాసుకుంటాను. అంటే ఏం చేస్తాను, క్రాస్ మల్టిప్లై చేసుకున్నాను. అండ్ బోత్ సైడ్స్ని ఈక్వేట్. ఇప్పుడు మనకి ఇది ఏం చేస్తుంది, రెండు వైపులా మనం
ఇంటిగ్రేట్ చేయాలి, ప్రాపర్ లిమిట్స్ వాడాలి. ఓకే, మనకి వెలాసిటీ అనేది యూ టు వి అనేది చేంజ్ అవుతుంది. వైల్ ఎక్స్ అంటే మనకి ఏంటండి ఈ కేసులో ఒరిజినల్గా ఎక్స్ అంటే ఎస్ కదా, ఎక్స్ బార్ ఈజ్ ఎస్ బార్. మనం ఒరిజినల్గా ఎక్స్ బార్ అని చెప్పుకుంటాం, మెయిన్గా రిప్రజెంట్ చూపించుకోవడానికి పొజిషన్ వెక్టర్. నేను ఇక్కడ డిస్ప్లేస్మెంట్ని ఎస్ బార్ అని చెప్పుకున్నాను, అంతే తేడా. ఓకే, ఈ కేసులో ఏం చేస్తాను నేను, ఎక్స్ బార్ ఈజ్ ఏ నథింగ్ బట్ ఎస్ బార్. నేను జస్ట్ రిప్రజెంటేషన్ ఫార్ములా ప్రకారంగా రాసుకున్నాను. ఓకేనా, ఇప్పుడు ఏమవుతుంది అది మనకి ఫైనల్గా ఈక్వేషన్ ఎలా రాసుకోవచ్చు మనం, ఇంటిగ్రల్ యువి dv which is equals to integral a bar ds bar. మనకి లిమిట్స్ ఏంటి, 0 to s. ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఆల్రెడీ మొత్తం లిమిట్స్ చెప్తాను. dx by dt ఏంటి ఒరిజినల్గా, అది ఎస్ బార్, అంతే కదా. మనం ఏదైనా చెప్పుకోవచ్చు, అంటే ఎక్స్ అనుకోవచ్చు, టీ అనుకోవచ్చు. కాకపోతే మనం ఏదైనా రాస్తున్నప్పుడు పక్కన దాని గురించి ఏంటని ఇన్ఫార్మ్ చేయండి ఒకవేళ ఎగ్జామ్లో. ఓకే, ఎనీ వేరియబుల్ మీరు తీసుకోవచ్చు, కొంతమంది ఎక్స్ తీసుకుంటారు, కొంతమంది ఎస్ తీసుకుంటారు, కానీ దాన్ని పక్కన డిఫైన్ చేసుకోవాలి మనం, అంటే చెప్పాలి ఆ వేరియబుల్ ఏంటని లేబుల్ చేసుకోవాలి మనం పక్కన. ఇప్పుడు నేను ఇప్పుడు నేను డిఎక్స్ బై డిటి అని రాసాను అనుకో, మోస్ట్ ఆఫ్ ద పర్సన్స్కి కన్ఫ్యూజింగ్ ఉంటుంది. సార్ మీరు డిఎస్ బై డిటి అంటే మనం ఏమనుకున్నాం, వెలాసిటీ అనుకున్నాం, మీరు అని. ఇక్కడ మీరు ఎక్స్ అంటే ఏంటో చెప్పాలి పక్కన, ఇట్స్ డిస్ప్లేస్మెంట్, లేకపోతే వాళ్ళకి ఏమర్థం అవుతుంది. ఓకేనా, పారామీటర్స్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి, అంటే మనకి ఈక్వేషన్ పట్టి తెలిసిందని మనం అలా రాసేయకూడదు ఎగ్జామ్లో. ఓకేనా, పక్కన ఎక్స్ ఏదైతే మనం వేరియబుల్ తీసుకుంటున్నాం దాని పేరు అది ఏంటో డిఫైన్ చేసుకోవాలి, మనం అక్కడ రాయాలి. ఓకే, ఇప్పుడు మనం ఏమనుకున్నాం, అంతే కదండి, ఈ ఈక్వేషన్స్ మనం కట్టాలి. ఒరిజినల్గా ఈక్వేషన్ కడితే ఏమొస్తుంది నాకు, v²/2, లిమిట్స్ ఏమి u అండ్ v. అండ్ నెక్స్ట్ ఇక్కడ a s, అంతే కదా. ఎందుకు 0 to s చేస్తున్నాం కాబట్టి ఇక్కడ s ఉంటుంది. మీరు ఒకే లిమిట్ పెట్టుకున్నాండి, పెట్టుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఓకేనా, అండ్ ఇప్పుడు చూడండి, అండ్ మనం ఇప్పుడు చూడండి, ఇప్పుడు అప్లై చేయండి దీన్ని, ఏమొస్తుంది నాకు, v² - u²/2 which is equals to a bar s bar, అంతే కదండి. నాకు v² - u² is equals to 2 వచ్చింది, అంతేనా. ఏంటి, v² - u² is equals to 2as. ఇక్కడ మనకి టైం అనేది లేదు, అంటే మనం ఏం చేయొచ్చు, వితౌట్ ఏ టైం మాకు ఒక ఈక్వేషన్ అనేది డిఫైన్ చేసుకున్నాం. అది ఏంటండి మనకి, v² - u² is equals to 2a bar s bar.